ఒక పక్కన ఎమ్మెల్యేగా కళావతి గారు, ఇంకో పక్కన ఎమ్మెల్సీ విక్రాంత్ ఇద్దరు పడి ప్రజల్ని పీడించి ఏకపక్షంగా ఈ రోజు అవినీతి చేస్తున్నారు. పాలకొండ పట్టణంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి వీళ్ళు బినామీ పేర్లపైన రాయించుకున్నారు. ఏకంగా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల భూమిని కూడా కబ్జా చేసుకున్నారు. ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున వంశధార నుంచి ఇసుక దోపిడీ కూడా చేస్తున్నారు. ఆనాడు ట్రాక్టర్ ఇసుక 700 నుంచి 1000 రూపాయలు దొరికితే అదే ట్రాక్టర్ ఇసుక ఈ రోజు దాదాపు 5000 రూపాయలు అయ్యే పరిస్థితి. మిమ్మల్ని అడుగుతున్నా, ఏ అమ్మా ఈ రోజు వంశధార మనకేమైనా దూరం అయిందా? వంశధార ఏమైనా 100 కిలోమీటర్లకి అటు పక్క వెళ్ళిందా? లేదు. ఎక్కడున్న వంశధార అక్కడనే ఉంది, అక్కడనే ఇసుక ఉంది. కానీ ఈ రోజు వీళ్ళిద్దరు దోచుకుంటున్నారు కనుకనే ఇసుక ధర ఈ రోజు అంత పెరిగింది.